ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా వీధి పోరాటాలు చేసే నీకేం తెలుసు పవిత్ర భరతనాట్యం గురించి? ఇది నీ సబ్జెక్ట్ కాదు, నీ కళలో కూడా చెయ్యలేని కళ. వెళ్ళి పని చూసుకో. అయిందా? ఇంకా చెప్పాల్సిందేమైనా ఉందా? మనసు పెడితే మనిషికి రాని కళ అంటూ ఏదీ లేదు. నేను వీధిలో పోరాటము చేయగలను, వేదికపై నాట్యము చేయగలను. అంత ఓవర్ యాక్షన్ చెయ్యకు. నాట్యం చేయడం నీ వల్ల కాదు. అవుతుంది, చేసి చూపిస్తాను. అంటే ప్రీతి ఉషలతో సమానంగా చేయగలవా? వాళ్ళని మించి చేస్తాను. వాళ్ళతో నాట్యంలో పోటీ పడి గెలవగలవా? గెలుస్తాను. అది నాకు చిటికెలో పని. అయితే పందెం పెట్టుకుందామా? పెట్టుకుందాం. ఓకే, నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈలోపు నువ్వు భరతనాట్యం నేర్చుకుని ప్రీతి ఉషలతో పోటీ పడాలి, పందెంలో గెలవాలి. నేను రెడీ. పందెమేంటో తెలుసా? పోటీలో ఓడిపోతే నువ్వు రామ్ని ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి. వెళ్తావా? చెప్పు, ఈ పందానికి ఒప్పుకుంటావా? ఒప్పుకోకు సీత. ఈ పందెం ప్రమాదం. ప్రీతి ఉషలకు చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో ప్రవేశం ఉంది. అవునమ్మా, వారం రోజుల్లో వాళ్ళని గెలవడం అసాధ్యం. నువ్వు ఓడిపోతావు. రిస్క్ చెయ్యొద్దు సీత, ఇది నీ జీవితానికి సంబంధించింది. మా మాట విను సీత, నీ భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు. మీరాపుతారా? ఏంటి సీత ఆలోచిస్తున్నావు? పోటీలో గెలవలేను అని భయపడుతున్నావా? చిన్న పిల్లలతో ఓడిపోతానని చింతిస్తున్నావా? నీ మీద నీకు నమ్మకం ధైర్యం లేక తలదించుకుంటున్నావా? నీకు మాటలు చెప్పడం తప్ప చేతలు చెయ్యడం రాదు అని నాకు ఎప్పుడో తెలుసు. నువ్వు పోటీకి ఒప్పుకోవని నేను ముందే అనుకున్నాను. ఒప్పుకుంటున్నాను. ప్రీతి ఉష ఓడిపోరు. మీ అక్క ఇక్కడే ఉంటుంది. నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపోతావు. చూద్దాం ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో. ఇంకో విషయం, ఈ పందెం మన మధ్యలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో రామ్కి తెలియకూడదు. నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. ఈ పందెం గురించి చెప్తే మా అక్కను పంపించడానికి మామ ఒప్పుకోరు. పందెం మన మధ్యనే ఉండాలి. అప్పుడే నువ్వు గెలిచేసినట్టు చెప్తావేంటి? నా మీద నాకు నమ్మకం ధైర్యం లేవు అన్నారు కదా, ఆ పొగరుతో చెప్తున్నాను.
పోటీలో గెలవడానికి ఉండాల్సింది పొగరు కాదు, ప్రతిభ. నాకే ఉంటే మీకెందుకు? నన్ను గెలవడానికి ట్రై చేయండి. ట్రై చేయాల్సింది నువ్వే. ఆల్రెడీ ప్రీతి ఉషలు ట్రైన్డ్ డాన్సర్స్. ట్రైన్డ్ డాన్సర్లో బస్సు డ్రైవర్లో నాకు అనవసరం. మన మధ్య పోటీ జరుగుతుందని మామకు చెప్పను. అలా అని దేవుడి మీద ఒట్టేసి చెప్పు. వద్దు సీత, ఒట్టు వేయకు. కనీసం ఈ పందెం గురించి రామ్కు తెలియనివు సీత. అవసరం లేదు బాబాయ్, మీరు కంగారు పడకండి పిన్ని. నేను ఒట్టు వేస్తాను, దేవుడి మీద కాదు. నాకు ఎంతో ఇష్టమైన ఈ ఇంటికి దేవతైన మా సుమతి అత్తమ్మ మీద ఒట్టు. నేను అన్న మాట మీద ఉంటాను. చనిపోయిన మనిషి మీద ఒట్టు వేసి మాట తప్పుదామనుకుంటున్నావా? సుమతి అత్తమ్మ మీ దృష్టిలో చనిపోయిందేమో, నా మనసులో ఇంకా బ్రతికే ఉంది. నేను మాట తప్పడం అంటే నా మనసుని, అందులో ఉన్న సుమతి అత్తమ్మని చంపుకున్నట్టే. ఓకే సీత, ఈ పందెం ఇటు మాకు అటు నీకు చాలా ఇంపార్టెంట్. పందెంలో మేము గెలిస్తే రామ్తో సంబంధం తెంచుకొని నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతావు. నువ్వు గెలిస్తే మీ అక్క వెళ్ళిపోతుంది. మీ ఇద్దరి తలరాతలు మారిపోయే పందెం ఇది. ఓ కొత్త కథ మొదలయ్యే సమయం ఇది. అందుకే ఒప్పుకున్నాను. మంచి ఉద్దేశంతో నేను మామని పెళ్లి చేసుకుంటే, చెడు ఉద్దేశంతో మీరు మా అక్కని ఇంటికి తీసుకొచ్చారు. మామ పక్కన నేను మాత్రమే ఉండాలి, మా అక్క మా బావ పక్కన ఉండాలి. వేద మంత్రాల మధ్య జరిగిన మా 2 జంటల పెళ్లిళ్ల సాక్షిగా, భార్యాభర్తల బంధాన్ని గుర్తు చేసే ఈ పవిత్ర మంగళసూత్రం సాక్షిగా, మేము నడిచిన 7 అడుగుల సాక్షిగా, పెళ్లినాడు చేసుకున్న ప్రమాణాల సాక్షిగా, మా సుమతి అత్తమ్మ సాక్షిగా చెబుతున్నాను. ఆ దేవుడు రాసిన రాతను మీరు తిరగరాయాలి అనుకుంటే, మీ రాతను మళ్ళీ నేను తిరగరాయబోతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.